యెషయా గ్రంథము 21వ అధ్యాయము. బబులోనియా పతనము. సముద్ర తీర ప్రాంతమును గూర్చి దైవవాక్కు. ఎడారి గుండా నేగేబున సుడిగాలి వీచినట్లే భయంకరమైన దేశము నుండి విపత్తు వచ్చును. నేనొక భీకర దృశ్యము గాంచితిని. కొల్లగొట్టువారు కొల్లగొట్టుదురు, ధ్వంసము చేయువారు ధ్వంసము చేయుదురు. ఏలాము, నీవు యుద్ధమునకు పొమ్ము. మాద్యా, నీవు పట్టణమును ముట్టడింపుము. ప్రభువు బబులోనియా వలన కలిగిన దుఃఖము తీర్చును. ఆ దృశ్యము గాంచి నేను భీతిల్లి బాధ చెందితిని. ఆ బాధ ప్రసవ వేదన అనుభవించు స్త్రీ శ్రమ వంటిది. నేను వేదనల వలన వినజాలనైతిని, భయము వలన కనజాలనైతిని. నా గుండె కొట్టుకొనుచుండెను. నేను భీతితో కంపించుచుంటిని. నేను సాయంకాలం కొరకు ఎదురు చూచుచుంటిని. కాని మునిమాపు నాకు భీతినే కలిగించెను. ప్రజలు భోజనము సిద్ధము చేసి అతిథులు కూర్చుండుటకు కంబళ్ళు పరచిరి. వారు విందు ఆరగించుచుండగనే, సైన్యాధిపతులారా, మీ డాళ్లను సిద్ధము చేసుకొనుడు అని అరుపులు వినిపించెను. అంతట ప్రభువు నాతో ఇట్లనెను, నీవు పోయి గస్తీవానిని నియమింపుము. అతడు తాను చూచినది నీతో చెప్పవలెను. అతడు రౌతులు గుర్రములనెక్కి జంటలు జంటలుగా వచ్చుట చూచినేని, నరులు గాడిదలపైన ఒంటెలపైన వచ్చుట గాంచెనేని వారిని జాగ్రత్తగా పరిశీలించి చూడవలెను. గస్తీవాడు, అయ్యా, నేను ఈ బురుజు మీది నుండి రేయింబవళ్ళు గస్తీ కాయుచున్నాను. అవిగో అశ్వదళములు, రౌతులు గుర్రములనెక్కి జంటలు జంటలుగా వచ్చుచున్నారు అని చెప్పెను. మరియు గస్తీవాడు ఇట్లు అనుచున్నాడు, బబులోనియా ధ్వంసమైనది, ధ్వంసమైనది. ఆ నగర ప్రజలు కొల్చు విగ్రహములన్నీ కూలి నేల మీద పడినవి. నా ప్రజలైన ఇశ్రాయేలీయులారా, శత్రువులు మిమ్ము కళ్ళమున ధాన్యము వలె త్రొక్కించిరి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువు నాతో చెప్పిన సంగతినే నేను మీకు తెలిపితిని. ఎదోము గూర్చి దైవవాక్కు. ఎదోము గూర్చి దైవవాక్కు. శేయీరు నుండి నన్నెవరో గొంతెత్తి పిలిచి, కావలివాడా, రేయి ఎంత వేళైనది అని అడిగెను. ఓయి, వేకువ వచ్చుచున్నది, కాని రేయి మరలా వచ్చును. నీవు మరలా నన్ను ప్రశ్నింపగోరెదవేని తిరిగి వచ్చి ప్రశ్నింపుము అని గస్తీవాడు చెప్పుచున్నాడు. అరేబియా గూర్చి దైవోక్తి. అరేబియా గూర్చి దైవోక్తి. అరేబియా ఎడారులలో విడిది చేయు దేదారు వర్తకులారా, దప్పిక గొనిన వారికి నీళ్లు గొనిరండు. తేమా నివాసులారా, మీరు కాందీసికులను కలుసుకొని వారికి భోజనము పెట్టుడు. దప్పిక గొన్నవారికి నీళ్లు తెండు. వారు తమ్ము నాశనము చేయు ఖడ్గముల నుండి పారిపోవుచున్నారు. ఎక్కుపెట్టిన విల్లుల నుండి తప్పించుకుని పోవుచున్నారు. యుద్ధపాయములకు జంకి పరిగెత్తుచున్నారు. కేదారు గూర్చి దైవోక్తి. ప్రభువు నాతో, ఖండితముగా ఒక ఏడు ముగియక మునిపే కేదారు వైభవము అంతమగును. కేదారు జనులలో వెలుకాండ్రు మహాశూరులు, కాని
వారిలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువాజ్ఞ ఇది అని చెప్పెను. 22వ అధ్యాయము. యెరూషలేము ఉత్సవము గూర్చి. దర్శనపు లోయ గూర్చి దైవోక్తి. నగరవాసులెల్లరూ ఇంటి కప్పు మీదికెక్కి ఉత్సవము చేసుకొనుచున్నారు. వారికేమి పోగాలము వచ్చినది? కలకలముతో సంతోషనాదముతో నిండియున్న ఓ నగరమా, చచ్చిన వారు కత్తివాతబడి చావలేదు, పోరాడుచు ప్రాణములు కోల్పోలేదు. నీ నాయకులెల్లరూ పారిపోయిరి, వింటిని వంచకముందే శత్రువులకు చిక్కిరి. నీ శూరులెల్లరూ బందీలైరి, వెన్నిచ్చి పారిపోయిరి. మీరు నన్ను ఒంటరిగా వదిలివేయుడు. మృతులైన నా ప్రజల గూర్చి నేను సంతాపముతో ఏడ్చెదను. మీరు నన్నోదార్పవలదు అంటిని. దర్శనపు లోయలో భయమును, పరాజయమును, కలవరపాటును పుట్టించిన దినమిది. సర్వశక్తిమంతుడైన ప్రభువే ఈ చేయిదము చేసెను. నగర ప్రాకారములు కూలిపోయినవి, ప్రజల ఆర్తనాదములు కొండలలో మారుమ్రోగినవి. ఏలాము యోధులు విండ్లు తాల్చి గుర్రములనెక్కి వచ్చిరి. కీరు నగర సైనికులు డాళ్లను సిద్ధము చేసుకొనిరి. యూదాలోని సారవంతపు లోయలు రథములతో నిండిపోయినవి. రౌతులు నగర ద్వారము నెదుట మోహరించిరి. యుద్ధ సన్నాహముల గూర్చి. యూదా రక్షణ దుర్గము వమ్మయ్యను. యెరూషలేము వాసులారా, మీరా దినమున ఆయుధాగారము వైపు దృష్టిని మరల్చితిరి. దావీదు నగరము మరమ్మత్తు చేయవలసిన తావులను పరిశీలించితిరి. యెరూషలేము నగరములోని ఇండ్లను పరీక్షించి చూచితిరి. వానిలో కొన్నింటిని కూల్చివేసి వాని రాళ్లతో ప్రాకారమును మరమ్మత్తు చేయగోరితిరి. ప్రాత కోనేటి నుండి పారు నీటిని నిల్వజేయుటకు పట్టణ మధ్యమున జలాశయము నిర్మించితిరి. కాని వీనినన్నిటినీ చేసిన దేవుని లక్ష్యము చేయరైతిరి. పూర్వమే వీరిని సిద్ధము చేసిన దేవుని గుర్తింపరైతిరి. సర్వశక్తిమంతుడైన ప్రభువు, మీరు ఆ దినమున విలపించి తల గొరిగించుకుని గోనె తాల్పవ్వాలనెను. కాని మీరు ఎడ్లను పొట్టేళ్లను వధించి మాంసము భుజించి సంతసముతో కాలము గడిపితిరి. రేపు మనము చచ్చినా చావవచ్చును కనుక నేడు తిని త్రాగుదము అని పలికితిరి. ఈ ప్రజలు బ్రతికియున్నంత కాలము నేను నీ అపరాధమును క్షమింపబోను. సర్వశక్తిమంతుడనైన నా వాక్కు ఇది అని ప్రభువు నాతో స్వయముగా పలికెను. షబ్నా గూర్చి దైవవాక్కు. ప్రభువు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు, రాజప్రాసాద అధ్యక్షుడు షబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని కట్టించుకొనుచున్నావు. శిలలో నీకు నివాసం నిర్మించుకొనుచున్నావు. నీవు ప్రముఖుడవు కావచ్చును, కాని ప్రభువు నిన్ను గుప్పిట బట్టి క్రిందికి విసిరివేయును. నిన్ను మూట కట్టి గట్టిగా నొక్కి పట్టి బంతివలే సువిశాల దేశములోనికి విసిరివేయును. నీవు ఆ దేశముననే నీవెంతగా గర్వించు ఆ రథముల ప్రక్కనే చత్తువు. నీవు నీ యజమానుని రాజకుటుంబముకు మచ్చ తెచ్చితివి.
షబ్నా గూర్చి మరి ఒక దైవవాక్కు. నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరూ తెరవలేరు. నేనతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబము అంతటికీ వన్నెదెచ్చును. ఎల్యాకీము కుటుంబము పతనమగుట గూర్చి. కాని ఎల్యాకీము కుటుంబము వారు సేవకులు అతని మీద అతిగా ఆధారపడి అతనికి భారమగుదురు. పాత్రలు గిన్నెలు మేకు మీద వేలాడినట్లుగా వారతని మీద వేలాడుదురు. ఆ దినమున గోడలోనికి లోతుగా దిగగొట్టబడిన మేకు జారి క్రిందబడును. ఆ మేకు మీద వేలాడు వస్తువులన్నీ నాశనమగును. సర్వశక్తిమంతుడు ప్రభువునైన నేను పలికిన పలికిది. నహూము గ్రంథము 3వ అధ్యాయము. నినివే తప్పులకు శిక్ష. నెత్తురు నొలికించిన పట్టణముకు, కలలాడిన నగరముకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్ల సొమ్ముతో నిండియున్నది. అది కొల్లగొట్టుటనెన్నడూ మానలేదు. అదిగో కొరడాల చప్పుడు, చక్రముల ధ్వానము, గుర్రముల దౌడు, రథముల నాదము. రౌతులు ప్రాకారముల మీదికి దుంకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటెలు తళతళలాడుచున్నవి, శవములు కుప్పలు పడుచున్నవి. పీనుగులకు అంతము లేదు. మనుషులు ఆ మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. తన వ్యభిచారములకు గాను నినివే శిక్ష నొందుచున్నది. ఆమె అందగత్తె, మంత్ర విద్యలో ఆరితేరినది. ఆమె తన రంకులతో మంత్ర మహిమలతో జాతులను ఆకర్షించి బందీలను చేసెను. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నినివే, నేను నిన్ను శిక్షింతును. నీ బట్టలు విప్పి నీ నగ్నత్వమును జాతులకు చూపింతును. నీ మీదికి మలము విసరి నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్నుగాంచి వెరగందుదురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనుకకు మరలి, నినివే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమెనెవరు ఓదార్తురు అని పలుకుదురు. నోవమోను నగరము నుండి గుణపాఠము. నినివే, నీవు తేబేసు నగరము కంటే మెరుగైన దానవు కాదు. అదియు నీవలే నది ప్రక్కనే ఉండెను. నైలు నది జలములు దానిని ప్రాకారము వలె రక్షించుచుండెను. అది ఇథియోపియా, ఐగుప్తుల నేలెను. దానికి అనంతమైన బలముండెను. పూతు, లిబియా దేశములు దానికి సాయపడుచుండెను. అయినను శత్రువులు ఆ నగరవాసులను బందీలుగా కొనిపోయిరి. ప్రతి త్రోవ మలుపులో దాని పసిగందులను నేలకు విసరి కొట్టిరి. దాని ప్రముఖులను గొలుసులతో బంధించి తీసుకొనిపోయి
తమలో తాము చీట్లు వేసి పంచుకొనిరి. నినివే యత్నములు సఫలము కావు. నినివే, ప్రభు శిక్ష అను పానీయము త్రాగుట వలన నీకు మత్తెక్కును. నీవు శత్రువుల నుండి తప్పించుకోగోరుదువు. నీ కోటలన్నీ పండ్లు పండిన అత్తి చెట్ల వంటివి. ఆ చెట్లను పట్టి ఊపినచో వాని పండ్లు రాలి భక్షించు వాని నోటిలో పడును. నీ సైనికులు స్త్రీల వంటి వారు. శత్రువులు దాడి చేసినప్పుడు నీ దేశముకు రక్షణము లేదు. నీ ద్వారముల అడ్డుగడెలు అగ్నికాహుతి అగును. నీవు ముట్టడికి గాను నీరు తోడుకొని ఉంచుకొనుము. నీ కోటలను పటిష్టము చేసుకొనుము. ఇటుకలను చేయుటకు మట్టిని త్రొక్కుము. ఇటుక మూసలను సిద్ధము చేసుకొనుము. నీవు ఎన్ని యత్నములు చేసినను అగ్ని నిన్ను దహింపక మానదు. ఖడ్గములు నిన్ను వధింపక మానవు. నీవు మిడుతల వాతబడిన పైరు వలె నాశనమగుదువు. నినివే ప్రజలు మిడుతల వంటివారు. నినివే, నీ పౌరులు మిడుతల వలె వృద్ధి చెందిరి. నీ వర్తకులు ఆకాశమునందలి చుక్కల కంటే నెక్కువగా వ్యాపించిరి. కాని వారిప్పుడు ఎగిరిపోయిన మిడుతల వలె అదృశ్యమైరి. నీ అధికారులు చలిగానున్నప్పుడు గోడల మీద వాలియుండు మిడుతల వంటివారు. కాని సూర్యుడు ఉదయింపగనే ఆ మిడుతలెగిరిపోవును. అవి అచటికి పోయినవో ఎవరికి నీ తెలియదు. శోకగీతము. అసిరియా రాజా, నీ కాపరులు చచ్చిరి. నీ నాయకులు దీర్ఘనిద్ర చెందిరి. నీ ప్రజలు కొండలపై చెల్లాచెదరైరి. వారిని మరలా ప్రోగుజేయువాడు ఎవడునూ లేడు. నీకు తగిలిన దెబ్బలకు మందు లేదు. నీ గాయములు ఇక నయము కావు. నీ వినాశనము గూర్చి వినిన వారెల్లరూ సంతసముతో చప్పట్లు కొట్టుదురు. హద్దులేని నీ క్రూరత్వముకు బలిగాని వారు ఎవరైనా ఉన్నారా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము. ప్రభువు పుణ్యాత్మునకు రక్షణ దుర్గము వంటి వాడగును, కాని అతడు దుష్టాత్ముని పూలద్రోయును. ధర్మాత్ముడు భద్రముగా ఉండును, కాని దుష్టుడు నేల మీద నిలువడు. సజ్జనుడు విజ్ఞాన వాక్యములు పలుకును, కల్లలాడు నాలుక పెరికివేయబడును. సత్పురుషుడు కరుణపూరిత వాక్యములు పలుకును, కాని దుష్టుడు కపటపు మాటలు పలుకును.